అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఒకరినొకరు కలుసుకోవడం కోసం వేరుగా గది అద్దెకు తీసుకున్నారు. కొంతకాలం పాటు స్వామి డబ్బులతో హాయిగా జల్సాలు చేయడం అలవాటు పడ్డాడు. అంతా సాఫీగా సాగుతోన్న వారి మధ్య గొడవలు ఎందుకొచ్చాయి? ఏ విషయం గురించి వారు ఘర్షణ పడ్డారు? భాగస్వామిని బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం అతనికి ఏమొచ్చింది? అసహజ శృంగారం అనర్థాలకు దారితీస్తుంది. గుట్టుచప్పుడు కాకుండా ఒకరినొకరు కలుసుకుంటున్నా ఏదో ఒకరోజు గొడవకు కారణమవుతుంది. అప్పటి వరకు కలిసి ఉన్న భాగస్వాములు బ్లాక్మెయిల్ చేసుకోవడం, బెదిరింపులకు పాల్పడటం చేస్తుంటారు. పరువుకు సంబంధించిన విషయం కావడంతో ప్రాణాలు సైతం తీసే ప్రమాదముంటుంది. భాగస్వామి బెదిరింపులకు లొంగి అడిగినంతా ఇచ్చి చేతి చమురు వదిలించుకున్న వాళ్లు ఉన్నారు. అలా అసహజ శృంగార భాగస్వామి చేతిలో హత్యకు గురయ్యాడు. శ్రీకాకుళం వాంబే కాలనీలో ఉండే ఓ వ్యక్తి కిరాణా వ్యాపారంతో పాటు ప్రైవేటు చిట్టీలు నడుపుతూ జీవిస్తున్నాడు. అలాగే జిల్లా హిజ్రా సంఘాలకు నాయకుడిగాను వ్యవహరిస్తుండేవాడు. ఈ క్రమంలోనే అతనికి అలపోయిన ఢిల్లీశ్వరరావుతో పరిచయం ఏర్పడింది. వాళ్ళిద్దరూ అసహజ శృంగారానికి పాల్పడుతూ 2 ఏళ్లుగా సహజీవనం సాగిస్తున్నారు. నగరంలోనే ఓ గదిని అద్దెకు తీసుకుని విడిగా ఉంటున్నారు. ఇటీవల మద్యం మత్తులో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ క్రమంలోనే తనకు ఉన్న అంటువ్యాధిని ఢిల్లీశ్వరరావుకు అంటించానని చెప్పడంతో ఘర్షణ కాస్త మరింత ముదిరింది. పరువు పోతుందని భావించిన కిరాణా దుకాణం యజమాని 15 లక్షల నగదు, ఇల్లు రాసిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఎన్ని రోజులైనా డబ్బులు ఇవ్వకపోవడంతో కిరాణా దుకాణం యజమానిని అంతమొందించాలని ఢిల్లీశ్వరరావు నిర్ణయించుకున్నాడు. గుడికి వెళ్దామని తన మేనల్లుడు కార్తీక్ ను కారు తీసుకుని రమ్మన్నాడు. కార్తీక్ తన మిత్రుడు ప్రశాంత్తో కలిసి వచ్చాడు. ముగ్గురూ కలిసి కారులో వెళ్తూ కిరాణా దుకాణ యజమానిని కారులో ఎక్కించుకుంటారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఢిల్లీశ్వరరావు కత్తితో భాగస్వామిని విచక్షణారహితంగా పొడవడంతో భయపడిపోయిన కార్తీక్, ప్రశాంత్, డ్రైవర్ సాయి పారిపోయారు. వీరిద్దరూ కూడా ఏకాంతం గడపడం, భార్యాభర్తలుగా చలామణి అవడం. ఆ ఢిల్లీకి బర్త్డే అనేది ఈ మోహన్ రావు హిజ్రా అందరి సమక్షం చేసి ఆ మోహన్ రావు యొక్క భర్తగా అందరికీ పరిచయం చేశాడు. మొత్తం ఉన్న అందరూ కూడా ఈయన్ని ఆ మోహన్ రావు యొక్క భర్త కింద అందరూ చూసుకుంటుంటారు. ఈ కార్యక్రమాలు ఏం జరిగినా ఈయన్ని కూడా గౌరవిస్తుంటారు. తదుపరి ఇద్దరు డిస్కషన్ చేస్తే ఈయనకి సెక్షువల్ ఎస్టీడీ ఒక డిసీజ్ ఉందని తెలిసింది. దాని గురించి మెడికల్ 2-3 సార్లు చెక్ చేసుకున్నాడు, ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఇది తెలిసిన తర్వాత నా లైఫ్ అనవసరంగా 21 సంవత్సరాలు నా జీవితం నీ వల్ల అయిపోయింది, తెలిసి కూడా నాకు తెలియజేయలేదని ఆ వ్యక్తితో గొడవ పడితే ఇది ఎక్కడ చెప్పొద్దు, నీ లైఫ్ నేను కేర్ తీసుకుంటానని అహ్మదాబాద్లో ఒక ఇల్లు ఇస్తాను, 15 లక్షల వరకు అమౌంట్ ఇస్తానని చెప్పి తను ప్రామిస్ చేశాడు. తదుపరి ఈయన ఈఎంఐ కట్టడానికి కూడా అమౌంట్ అడిగాడు, అది కూడా డినై చేశాడు. ఈ చిన్న అమౌంట్కి నువ్వు ఇవ్వట్లేదు, నా లైఫ్ నేను చూసుకుంటావు అని ఇద్దరి మధ్య కొద్ది గ్యాప్ వచ్చింది. మరి ఇంకెందుకు చంపేద్దామనే ఉద్దేశంతో తిరిగి ఆయన మీద దాడి చేస్తే పిల్లలందరూ భయపడిపోయారు. భయపడితే వీళ్ళు కూడా కత్తి చూపు బెదిరించడం, ఇమీడియట్లీగా కారుని తీసుకుని వెళ్ళిపోయారు. మద్యం మత్తులో ఉన్న ఢిల్లీశ్వరరావు తన భాగస్వామిని కర్రతో విచక్షణారహితంగా కొట్టి అంతమొందించాడు. నీకు ఒక డిసీజ్ నేను అంటించాను, ఆ డిసీజ్ మూలంగా నీకు ఎప్పుడు నువ్వు నాతో ఉండాల్సిందే, ఇంకెక్కడికి వెళ్ళలేవు అనేటువంటి చెప్పడంతో అతను తగిలిపోయాడు. అదే నా జీవితాన్ని నాశనం చేసాడు, నా బతుకుపోయింది, లేనిపోని ఈ జబ్బు రావడం మూలంగా నా బతుకుపోయింది అనేటువంటి బాధ అతనిలో ఉంది. ఈ డబ్బు ఇవ్వట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు, ప్లస్ తన జీవితాన్ని నాశనం చేశాడు. వీడు ఆడు కసి తీరా ఆడిని చంపాలనుకున్నాడు కాబట్టి కత్తితో పొడిచి ఆ కర్రతోటి మొత్తం అంతా కొట్టి అక్కడే స్పాట్లో చంపేసి వీడు కూడా అదే దారిలో తోటలోంచి వెళ్తూ ఉంటే ఉన్నాడు. అక్కడి నుంచి ఒక మోటార్ సైకిల్ ఎక్కి మళ్ళీ పాల్గొండది పారిపోయాడు.
అసహజ శృంగారానికి అలవాటు పడటమే కాక భాగస్వామి చేతిలో మోసపోయి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. డబ్బుపై అత్యాశతో భాగస్వామిని బెదిరించడమే కాక అతని ప్రాణాలు తీసి మరొకరు జైలు పాలయ్యారు.